బ్రేకింగ్ న్యూస్ ప్రశ్న రావణ్ కి మరొక ఎదురు దెబ్బ తగిలిందనమాట. ఇది అంతా ఇంత కాదు, డైరెక్ట్గా ఒక పెద్ద ఎదురు దెబ్బ. ఆల్రెడీ మనందరికీ తెలుసు, పిఠాపురం పోలీస్ స్టేషన్లో ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ కూడా వచ్చింది, బెయిల్ మీద బయటికి కూడా వచ్చారు. మరి బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయట అడుగు పెట్టాడో లేదో అంతలో వేరే పోలీసులు వచ్చి మా దగ్గర కూడా కేసు నమోదైంది, మళ్ళీ మేము ఆయన్ని కస్టడీలోకి తీసుకుంటున్నాము అని చెప్పేసి అరెస్ట్ చేశారు. అదే ప్రశ్న రావణ్ మీద ఇప్పుడే కొత్తగా కేసులు కాదు, గతంలో కూడా చాలా కేసులు ఆయన పైన నమోదయ్యాయి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ దుర్భాషలాడుతూ మాటల్లో కూడా చెప్పుకోలేని మాటల్ని పచ్చి బూతులు తిడుతూ మాట్లాడేటువంటి పర్సన్ ప్రశ్న రావణ్. తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేస్తే ప్రజల సమస్యల గురించి కాదు, ఒక రాజకీయ పార్టీ గురించి కాదు, పచ్చి బూతులు మాత్రమే కనిపిస్తాయి. ఒక మతం గురించి మాట్లాడతాడా అంటే తను ఎప్పుడు కూడా నేను నాస్తికుణ్ణి, ఏ మతాన్ని నమ్మను, ఎవరిని నమ్మను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ తను నిజంగా చెప్పాలి అంటే ఒక క్రిస్టియన్ అన్నమాట. తన పేరు జోసఫ్. ఒక క్రిస్టియన్కి సంబంధించి ఎప్పుడు కూడా పొగుడుతూ మాట్లాడుతూ ఉంటారు. సరే, పొగుడుతూ మాట్లాడకపోయినప్పటికీ ఎప్పుడు కూడా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ, హిందూ దేవీ దేవతల్ని టార్గెట్ చేస్తూ, ఎవరైతే హిందూ మత బోధకులు ఉంటారో వాళ్ళపైన టార్గెట్ చేస్తూ, ఇంకా దాన్ని కూడా ప్రశ్నించడం కాదు, టార్గెట్ చేయడం కాదు, పచ్చి బూత్లతోని వాళ్ళపైన ఒక రకంగా చేయాలంటే దాడి అని చెప్పుకోవచ్చు అనమాట. దాడి చేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ అని కానీ ఎప్పుడు కూడా ఈ యొక్క హిందూ మతం, లేకపోతే బీజేపీ, లేకపోతే ఇక్కడ ఆంధ్ర పాలిటిక్స్, కూటమి ప్రభుత్వం పైన ఇంకా విచ్చలవిడిగా నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. సో చాలామంది కూడా జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ జర్నలిస్టులకు తెలియదా ఏ భాష మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రశ్నించాలి, వాళ్ళని ఏ విధంగా డీల్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క విషయం కూడా ఒక జర్నలిస్ట్కి తెలిసి ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఈయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇదంతా కూడా మీరందరూ కూడా ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇలాగే మాట్లాడతారా? వాళ్ళు కూడా వాళ్ళ వీడియోస్లో కూడా ఖచ్చితంగా అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఈయనని హైదరాబాద్కి వచ్చి మరి అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ తర్వాత అందరూ కూడా ఏమన్నారంటే శ్రీరెడ్డి కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ విధంగా ఈ పర్సన్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి, మళ్ళీ ఆ విధంగా మాట్లాడాలి అంటే భయం పుట్టాలి అని చెప్పేసి చాలామంది కూడా భావించారు. సో ఇంతలోనే ఇక్కడ వాదోపవాదాలు కోర్టులో జరిగిన తర్వాత పిఠాపురం పోలీస్ స్టేషన్లో మాత్రం అంటే ఆయనకు బెయిల్ వచ్చేసింది, బెయిల్ మీద బయటికి వస్తున్నాడు అనే క్రమంలోనే కాకినాడ జిల్లా సర్పవరానికి సంబంధించినటువంటి పోలీసులు వచ్చి మా దగ్గర కూడా గతంలో ఒక కేసు నమోదైంది రావణ్ పైన, ప్రశ్న రావణ్ పైన, మేము కస్టడీలోకి తీసుకుంటున్నాము, అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఉన్న పలంగా మళ్ళీ అరెస్ట్ చేశారు. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ రెండు కేసులనే కాదు, ఇంకా చాలా కేసులు కూడా ఈయన పైన ఉన్నాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ, ఏ విధంగా పడితే ఆ విధంగా, ఏ మాటలు పడితే ఆ మాటలు పచ్చి బూతులు మాట్లాడినప్పుడు ఎవరు ఊరుకుంటారు? ఖచ్చితంగా ఎవరి మనోభావాల్ని కూడా దెబ్బతీసిన వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతూ ఉన్నారు. సరే, నువ్వు సామాజికంగా ఏమైనా సమస్యల గురించి మాట్లాడుతున్నావా, ఆ సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావా, లేకపోతే ఇచ్చినటువంటి హామీలు కానీ పథకాల గురించి ప్రశ్నిస్తున్నావా అంటే లేదు, ఎప్పుడు కూడా బూతులు 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 అంతే, ఇంతకు మించి ఇంకా ఏది కూడా ఉండదు. అలాంటప్పుడు అందరూ కూడా ఇప్పుడు పర్సనల్గా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా పర్సనల్గా కేసులు పెడతారు. సో ఆ విధంగా ఇప్పుడు అంతలో మాత్రం ప్రశ్న రావణ్ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. సో అక్కడ బెయిల్ ఇస్తారా, మరి ఇంకో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ప్రశ్న రావణ్ని పోలీస్ స్టేషన్లలోనే ఉంచాలి అనేది ప్రభుత్వం మాత్రం ఫిక్స్ అయిందన్న మాత్రం, అంటే ప్రభుత్వం అని కూడా కాదు, ప్రజలన్నమాట. తన వల్ల ఎవరైతే అంటే అసభ్యకరంగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కేసులు పెట్టారు, దానికి ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. కేసులు పెట్టినప్పుడు పోలీసులు కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. కాబట్టి ప్రశ్న రావణ్ యొక్క పరిస్థితే ప్రశ్నార్థకంగా మారిపోయిందనమాట. చూద్దాం మరి ముందు ఏం జరుగుతుంది. మొత్తానికైతే ఈ యొక్క ప్రశ్న రావణ్ అనే పర్సన్ గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.